హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు వీడియోలో హైదరాబాదీ ఫేమస్ స్వీట్ అయిన కద్దు కా ఖీర్ తయారీ విధానం చూపిస్తున్నానండి. కొంచెం కష్టమే అయినా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. స్కిప్ చేస్తే మీకు తెలియదండి, ప్రాసెస్ కూడా అర్థం కాదు. ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఒక అర కేజీ ఉంటుందండి, ఇది ఆనపకాయ తీసుకున్నాను. ఇది లేతగా ఉండాలండి, గోరుతో నొక్కితే తెలుస్తుంది. ఇలాగా వీడియోలో చూపించినట్టుగా ఇలా గోరుతో నొక్కారనుకోండి, వెంటనే నొక్కెడితే కనుక అది లేతగా ఉన్నట్టు. నేను తీసుకున్న ఆనపకాయని సగానికి కట్ చేసుకున్నానండి. సగానికి కట్ చేసి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఇలా పీల్ తీసేసుకోవాలండి. ఒకసారి చెక్కేసుకొని పైన ఉన్నదంతా పచ్చగా ఉన్నది కదా, అదంతా చెక్కేసుకొని ఇలాగా విడదీసేసుకోవాలండి. చెక్కుకొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలండి. ఆ చెక్క అంతా తీసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో 2 లీటర్ల పాలు వేసుకోవాలండి. ఇవి 2 లీటర్ల పాలండి, చిక్కని పాలు. ఈ పాలు తీసుకొని అసలు కొద్దిగా వాటర్ వేసానండి, చిక్కగానే ఉండాలి పాలు. పాలు మరుగుతున్న టైంలోనే మనం మిగతా ప్రాసెస్ అంతా తయారు చేసుకుందామండి. పాలు దగ్గరుండి కొంచెం పెద్ద మంట పెట్టుకొని మరగబెట్టుకోవాలండి. ఇలా పాలు మరుగుతూ ఉండగానే ఇంకో పక్కన మనం ఒక పావు కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి. ఇవి పెద్ద సగ్గుబియ్యం చూడండి. ఈ సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా అందులో ఏమీ లేకుండా చూసుకొని ఏరుకొని 2-3 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసేసుకొని ఇలాగ తెల్లగా వచ్చేదాకా కడిగేసుకొని, వాటర్ తెల్లగా వచ్చేస్తే చూడండి, ఇప్పుడు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ మళ్ళీ యూజ్ చేసుకుంటామండి మనం. అలాగే అరకప్పు బియ్యం అయితే తీసుకున్నాను. అరకప్పు బియ్యం కూడా ఒకసారి అందులో రాళ్ళు గట్రా ఏమీ లేకుండా చూసుకొని శుభ్రం చేసేసుకొని, ఆ బియ్యం కూడా వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని ఈ బియ్యం కూడా నానబెట్టుకోవాలి. వాటర్ తెల్లగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఈ బియ్యం కూడా పక్కన పెట్టేసుకొని నానబెట్టుకోవాలి. ముందుగా అయితే మనం ఆనపకాయ ముక్కలు పీల్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆనపకాయ ముక్కలను కూడా తీసుకొని ఒక ప్లేట్లో క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా, క్యారెట్ తురుముకునేది తీసుకొని ఆనపకాయ ముక్కల పైన ఇలా పచ్చగా ఉంది చూడండి, ఈ పచ్చగా ఉన్నదంతా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా తురుముకోవడం వల్లనే మంచి టేస్ట్ వస్తుందండి కద్దు ఖీర్లో. ఇవి తురుము నోటికి తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న ఆనపకాయ ముక్కకి మొత్తం పచ్చదంతా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తురుమంతా ఒక గిన్నెలోకి తీసుకొని అదిగోండి పక్కన పెట్టేశాను. తర్వాత ఈ ఆనపకాయ ముక్క ఉన్న మిగతా ఆనపకాయ ఉంది కదండి, ఆ ఆనపకాయ అంతా లోపల గింజలన్నీ తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కల కింద వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసి ఈ ముక్కలను కూడా పక్కన పెట్టుకోవాలి. అది మనం బియ్యం తీసుకున్న గిన్నెతోటి 2 గిన్నెలు అయినాయండి. ఈ ముక్కలు 2 కప్పులు. ఒక పావు కప్పు సగ్గుబియ్యం, అరకప్పు బియ్యం, 2 కప్పులు ఆనపకాయ ముక్కలండి. అలా కొలుచుకొని పక్కన పెట్టుకొని, పాలు మరుగుతున్నాయి కదండి, మరిగిపోయిన పాలు పావంత వరకు పాలు మరిగిపోవాలి. అలా మరగబెట్టుకొని పాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. ఆ నీళ్ళతో సహా బియ్యాన్ని వేసుకోవాలండి. నీళ్ళతో పలంగా కుక్కర్లోనే వేసేసుకోవాలి. అలాగే ముందుగా మనం సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాం కదండి, ఆ బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మనం కొలిచి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా చక్కగా ఈ కుక్కర్లోనే వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టాలండి. ఈ నీళ్ళు సరిపోతాయి అనిపిస్తుంది, ఎందుకంటే 2 నానబెట్టేసుకున్నాం కదా, బియ్యం కూడా నానబెట్టుకున్నాం, అలా ఇవి సరిపోతాయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చేదాకా పెద్ద మంటలోనే పెట్టాలండి. తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ముందుగా తురుము పెట్టుకున్న ఆనపకాయ తురుము పచ్చదంతా కూడా ఈ నేతిలో వేసుకొని మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. ఇది ఇలా వేగడానికి ఒక 5 నిమిషాలు అయితే పడుతుంది. దగ్గరుండి చక్కగా వేయించుకోవాలి. ఇది పక్కకి వెళ్ళామో మాడిపోద్ది, అటు ఇటు వెళ్ళకుండా దగ్గరుండి చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలండి. వేగింది కదా, వేగిన దాంట్లో ఒక అర గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. కొంతమంది అయితే బియ్యంతో పాటు ఉడకబెడతారు, ఇలా చేస్తేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా అది ఉడుకుతూ ఉండగానే పక్కన మనం ఒక 20 బాదం పప్పు తీసుకొని ఆ బాదం పప్పు ఇలా నానబెట్టుకోవాలండి. ముందుగా నానబెట్టుకుంటే చన్నీళ్ళతో నానబెట్టుకోవచ్చు,
కొంచెం లేట్ అయిందని చెప్పని నేను ఇలా వేడి నీళ్ళతో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ బాదం పప్పు కూడా మనకి ఇక్కడ అన్నీ ఉడికే లోపల బాదం పప్పు కూడా నానిపోతుందండి. ఇదిగోండి ఆనపకాయ తురుము అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొంచెం ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఎగిరిపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఆనపకాయ తురుము. ముందుగా మనం కుక్కర్లో పెట్టుకున్న బియ్యం, ఆనపకాయ ముక్కలు, సగ్గు బియ్యం కూడా ఉడికిపోయినాయి. ఇదిగోండి కుక్కర్ చల్లారిన తర్వాత అప్పుడు తీసి చూడాలండి. చూడండి ఇలా పట్టుకుంటే అన్నం మెత్తగా అయిపోవాలి. ఇది ఒరిజినల్ హైదరాబాదీ కద్దుకకీర స్టైల్ అండి. సేమ్ ఇలాగే చేస్తారు. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి మనం అలా కుక్కర్లో ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా చేయాలండి. దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ప్లేట్లో తీసుకుంటే తొందరగా చల్లారిపోద్ది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా పట్టుకుంటే చల్లగా ఉండాలి, అసలు వేడి ఉండకూడదు. అంత చల్లగా అయిన తర్వాత అదంతా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. అలా అయితే మెత్తగా అవుతుంది. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ రైస్ అంతా ఒక మిక్సీ గిన్నెలోకి తీసి కొంచెం వాటర్ పోసి ఇది మిక్సీకి పట్టేసాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అంత మెత్తగా చేసుకోవాలండి. అప్పుడు ఎక్కడ మనకి పలుకు తగలదు. చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. ఇదిగోండి పాలు కూడా మరిగిపోయినాయి కదా, ఒకసారి మళ్ళీ స్టవ్ పై పెట్టి మరగబెట్టుకుంటున్నానండి. ముందుగా మనం తయారు చేసుకున్న ఆనపకాయ తురుము కూడా నేతిలో వేయించుకున్నాం కదా, ఈ నేతిలో వేయించుకున్న ఆనపకాయ తురుముని ఆ పాలల్లో మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలండి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనపకాయ ముక్కలు, సగ్గుబియ్యం, ఇవన్నీ కూడా మెత్తని పేస్ట్లో చేసుకున్నాం కదా, అలా పేస్ట్ చేసుకున్నదంతా కూడా పాలల్లో మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. నాకు ఆ గిన్నె సరిపోదనిపించి వేరొక గిన్నెలోకి మార్చేస్తానండి. ఈ ఆనపకాయ తురుము ఇదంతా వేసేటప్పటికి గిన్నెలో పైకంట వచ్చేస్తుంది. అంతే ఫస్టే పెద్ద గిన్నె పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇలా చేయడం వల్ల మళ్ళీ గిన్నె మార్చాను. తర్వాత మరుగుతున్నప్పుడే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. లేదంటే కనుక వెనీలా ఎసెన్స్ ఉంటే మీ దగ్గర వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి. తర్వాత ఒక పెద్ద కప్పుతోటి 3 కప్పులు పంచదార అయితే వేసానండి. మన రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి. నాకైతే 3 కప్పులు పట్టింది. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలరు యాడ్ చేశానండి. ఇది కూడా ఆప్షనలే, మీకు నచ్చితే యాడ్ చేయొచ్చు, లేదంటే కనుక స్కిప్ చేసేయచ్చు. కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పని వేసానండి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో మిల్క్ మేడ్ ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. మిల్క్ మేడ్ డబ్బాలో సగం మిల్క్ మేడ్ అయితే నేను ఇందులోకి వేస్తానండి. టోటల్గా అయితే 2 లీటర్ల పాలులో ఇవన్నీ వేసానండి. మీకు ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి. ఇంకా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉండకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు, మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఇంకెంత టైం పట్టదండి, 5 నిమిషాల్లోనే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా స్టవ్ పై దించేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. ఇక్కడ చిన్న వీడియో అయితే మిస్ అయిందండి. బాదం పప్పు నానబెట్టాం కదా, అది పొట్టు తీసి సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు కద్దుకీరలో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అలా చేయడం వల్ల కద్దుకీర తింటూ ఉంటే మధ్య మధ్యలో బాదం పప్పు తగులుతూ మంచి టేస్టీగా ఉంటుందండి. ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇదిగోండి నేను చల్లారి పెట్టేసాను. చల్లారిన తర్వాత సర్వ్ చేసేస్తున్నాను చూడండి. ఇంకా చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుందండి. లేదు అంటే కనుక ముందే కొంచెం పలచగా చేసుకుంటే కనుక చల్లారిన కూడా ఇంకా పలచగా ఉంటుంది. కొంచెం తాగుతారు, కొంతమంది తింటారండి దీన్ని. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. మీరు ఇదండి వీడియో అయితే. హైదరాబాదీ ఫేమస్ స్వీట్ అయిన కద్దు కా ఖీర్ తయారైపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. విధానం అయితే ఫుల్ వీడియో చూడండి, తయారు చేయండి. తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.